బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగలనిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ను కలిశారు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. త్వరలోని జనసేనలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆరణి శ్రీనివాసులు ఆరణికి సిట్టింగ్ సీటు కేటాయించలేదు జగన్. అయితే రాజ్యసభ ఇస్తారని చెప్పి ఇవ్వలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. జనసేన నుంచి రాజంపేట ఎంపీ స్థానాన్ని ఆరుని కోరినట్లుగా సమాచారం అందుతోంది. రాజంపేట ఎంపీ టికెట్పై పవన్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఆరుని ఇప్పుడు జనసేనలోకి చేరబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్లో చూడొచ్చు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆ విజువల్స్ ను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరబోతున్నారా? జనసేన నుంచి ఎక్కడ టికెట్ ఆశిస్తున్నారు ఆయన? ఎస్ సచిన్, కొద్దిసేపటి క్రితమే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. ఆయన కలిసినటువంటి భేటీ ఫోటోను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నటువంటి ప్రూఫ్. అయితే ఏదైతే వైసీపీ ఇటు అభ్యర్థుల మార్పులో భాగంగా కూడా వదులుతూ వస్తున్నటువంటి లిస్ట్ ని ఒకసారి పరిశీలిస్తే ఎక్కడా కూడా ఆర్ని శ్రీనివాసులు పేరు రాకపోవడం, మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి అటు విజయానంద రెడ్డిని చిత్తూరుకి సంబంధించి వైసీపీ తరపున అభ్యర్థిగా ప్రకటన జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఆర్ని శ్రీనివాసులు దానిపైన కొద్దిగా కలత చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన కలవడంతో పాటు కొద్దిగా ఎందుకు తనకి సీటు కల్పించలేదు అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి వ్యక్తం చేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అయినప్పటికీ తనకి రాజ్యసభ నుంచి సీటు కల్పిస్తానని చెప్పి కూడా సీఎం జగన్ నుంచి హామీ లభించినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకోసం విజయానంద రెడ్డితో పాటు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డితో పాటు వీళ్ళ ముగ్గురిని పిలిచి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి హామీ ఇచ్చినట్టుగా కూడా పూర్తి స్థాయిలో ఇటు విజయానంద రెడ్డి నుంచి కావచ్చు, అటు ఆర్ని శ్రీనివాసుల దగ్గర నుంచి కావచ్చు మనకున్నటువంటి సమాచారం. అయితే ఇటు రాజ్యసభ సభ్యుల లిస్ట్ లో కూడా ఆర్ని శ్రీనివాసుల పేరు లేకుండా పోవడంతో ఒకసారిగా ఆయన కంగు తిన్నారు. అయితే అవకాశం కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చి ఇక రాజ్యసభ లిస్ట్ లో కూడా తన పేరు రాకపోవడంతో ఇక సైలెంట్ గా అయినటువంటి పరిస్థితి. అనంతరం తన దారి ఎటు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్ లో తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీకి వెళ్ళాలా అని చెప్పి ఆలోచన ఉన్నప్పటికీ ఆయన కొద్దిగా ఓపిక పట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే తను పట్టినటువంటి ఓపిక అంటే ఏదైతే సమయాభావం తీసుకున్నాడో ఇంతలోపే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రకటినటువంటి మొదటి జాబితా లిస్ట్ లోనే తెలుగుదేశం నుంచి కూడా ఇటు చిత్తూరు అభ్యర్థిని ఇటు గురజాల జగన్మోహన్ అనేటువంటి వ్యక్తికి సీటు కేటాయిస్తూ టీడీపీ చిత్తూరు అభ్యర్థులను ప్రకటించేసినటువంటి పరిస్థితి. సో ఇంకా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు వెళ్ళినా కూడా ఇక చిత్తూరు సీట్ అయితే మాత్రం లభించేటువంటి పరిస్థితి ఉండదు. సో దానికోసం మళ్ళీ జాబితా విడుదల అయిన తర్వాత కూడా ఇంకా టైం తీసుకున్నాడు. ఏం ఆలోచించాడో ఏమో మరి. ఇవాళ అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రాజంపేట ఎంపీ సీటు అడిగినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం అని కూడా చెప్పొచ్చు. అతను అడిగినటువంటి సీటు కూడా ఇచ్చేందుకు అక్కడ వైసీపీ ఇన్ఫాక్ట్ రాజంపేట ఇచ్చేందుకు జనసేన సిద్ధంగా ఉందా? ఎస్, ఖచ్చితంగా మనకు అందుతున్నటువంటి రాష్ట్ర సమాచారం. ఎందుకంటే మనకు అక్కడ ఉండేటువంటి పరిచయాలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి సోర్సెస్ ప్రకారం అయితే మాత్రం నిజంగానే ఆర్ని శ్రీనివాసులు రాజంపేట ఎంపీ స్థానాన్ని ఆశించినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సుముఖంగా ఓకే చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. భారీగా అంటే ఆర్ని శ్రీనివాసులు ఇటు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల వ్యాప్తంగా ఉండేటువంటి ఏ నియోజకవర్గాల ప్రకారంగా తీసుకున్నప్పటికీ కూడా ఒకే ఒక బలిజ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు కేటాయించినటువంటి వైసీపీ కేటాయించినటువంటి జాబితాలో ఎక్కడా కూడా బలిజీలకి అవకాశం కల్పించలేదు కాబట్టి ఇతని ప్రభావం కొద్దిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. మరోవైపు చిత్తూరులో కూడా బలిజీల శాతం కూడా కొద్దిగా ఉండటంతో కూడా అతని మద్దతు ఇంపార్టెంట్ అని ప్రభుత్వం ప్రస్తుత అధికార పార్టీ ఫీల్ అయినప్పటికీ కూడా అతను ఎక్కడ అకామిడేట్ చేయాలి అని చెప్పి కూడా తమకి సందిగ్ధంలో పడింది. ఇంకా నిదానంగా చూద్దాం అనేటువంటి ఆలోచనలో అధికార వైసీపీ పార్టీ ఉన్న లోపే తన భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఆలోచించి ఒక్కసారిగా కూడా ఆర్ని శ్రీనివాసులు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. తన మనసులో ఉన్నటువంటి కోరికలు. కానీ సిట్టింగ్ల విషయంలో లోకేష్ వైసీపీ చెబుతూ వచ్చింది, మీరు పార్టీలోనే కంటిన్యూ అవ్వండి, మీకు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందంటూ కూడా. సో ఇదే నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు ఆర్ని శ్రీనివాస్తో మాట్లాడడం జరిగిందా? ఎటువంటి కాన్వర్సేషన్స్ జరిగి ఎటువంటి మంత్రాలు ఏమైనా జరిగాయా? ఖచ్చితంగా నేను మొదట్లోనే చెప్పాను మీకు. ఎందుకంటే ఆర్ని శ్రీనివాసులకి జాబితాలో సీటు ప్రకటన లేదు అని తెలిసిన వెంటనే
తనకు చిత్తూరులో ఇంకొక అంటే ఏపీఎస్ఆర్టీసీకి వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి విజయానంద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి ముందు రోజు అంటే టికెట్ కన్ఫర్మేషన్ కంటే జాబితా కంటే ముందే ఆర్ని శ్రీనివాసులు, విజయానంద్ రెడ్డి, అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి ముగ్గురిని పిలిపించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రాలు జరిపినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే మాటని ఇటు అభ్యర్థిగా ఉన్నటువంటి విజయానంద్ రెడ్డి కావచ్చు, మంత్రి కావచ్చు, అదేవిధంగా ఆర్ని శ్రీనివాసులు కూడా తనకి రాజ్యసభ సీటు దక్కుతుంది అనేటువంటి ఎంతో ధైర్యంగా ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి ప్రశ్న అయితే ఇటు రాజ్యసభ సీటు జాబితాలో కూడా అతని పేరు లేకుండా పోవడం ఒక్కసారిగా నిరాశకు గురయ్యాడు. అటు తెలుగుదేశం పార్టీగా జనసేనకు జంప్ అవ్వాలని చూసినప్పటికీ కూడా ఆ షాక్ నుంచి తేరుకునే లోపే టీడీపీ జనసేన ఉమ్మడి లిస్టు రావడం, అక్కడి నుంచి చిత్తూరు సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటన జరిగిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా అంటే టైం ఇక్కడ రాజకీయాల్లో ఖచ్చితంగా ఏ నిర్ణయం అన్నా కూడా కొద్ది ఎక్కువ సమయాభావం చేస్తే మాత్రం నిజంగా భవిష్యత్తు లేనటువంటి పరిస్థితి అయితే మాత్రం అనేక మార్లు మనం. కానీ ఇంట్రెస్టింగ్ గా చిత్తూరు నుంచి కాకుండా వేరే జిల్లాకి సంబంధించి అక్కడ పార్లమెంటు స్థానం ఆశించడానికి సంబంధించి ఏంటి ఎటువంటి వ్యూహం ఉంది? అరణి శ్రీనివాస్ ఎటువంటి వ్యూహాన్ని రచిస్తున్నారు అక్కడ? ఎస్ ఖచ్చితంగా మనం ఇంత ముందే చెప్పాను మీకు, రాయలసీమ జిల్లాల నుండి 4 జిల్లాలు ఇటు చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కడప, కర్నూలు జిల్లాల్లో ఎక్కడ కూడా బలిజీలకి ఏకైక బలిజ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసులకి ఈ దఫా సీటు అధికార పార్టీ కేటాయించకపోవడం, అది బలిజుల్లో కొద్దిగా అసమ్మతి ఉండటం, జనసేన దాన్ని గట్టిగా ప్రశ్నించడం, జనసేన బలిజులకి ఎక్కడా కూడా అధికార పార్టీ ఎక్కడా కూడా అభ్యర్థిత్వాన్ని కేటాయించకపోవడం, ప్రకటించకపోవడం పైన ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో ఒక్కసారిగా కూడా ఆర్ని శ్రీనివాసులు జనసేన వైపు చూసేటువంటి పరిస్థితి ఉండిండొచ్చు, అంటే ఆయన ఆలోచన ఆ విధంగా ఉండుండొచ్చు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అక్కడ జనసేనలోకి వెళ్తే తనకి కొద్దిగా ప్రాధాన్యత లభిస్తుంది అని చెప్పి కూడా ఆయన నమ్మినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్ లో జనసేన నేత పవన్ కళ్యాణ్ ని మీట్ అవడం, చిత్తూరు జనసేన కావచ్చు, చిత్తూరు సంబంధించి టీడీపీ పొత్తులో ఉన్న భాగంలో ఇప్పటికే గురజాల జగన్ అనేటువంటి వ్యక్తికి టీడీపీ సీట్ కేటాయించేసిన నేపథ్యంలో ఇక చిత్తూరులో ఎక్కడ అకామిడేట్ చేయడానికి కావచ్చు, ఆ కోరికని అడిగినా కూడా ఖచ్చితంగా మార్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేటువంటి ఆలోచన మరేంటో కానీ ఖచ్చితంగా రాజంపేట ఎంపీ స్థానాన్ని అయితే మాత్రం అతను మనసులో ఉన్నటువంటి అభిష్టాన్ని పవన్ కళ్యాణ్ తో చెప్పినట్టుగా కూడా మనకు అంతున్న సమాచారం. ఆ దఫాగా కూడా పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చినట్లు తన యొక్క జాయినింగ్ ని చాలా పెద్ద ఎత్తుగా ప్లాన్ చేయాలని చెప్పి కూడా అక్కడి నుంచి చెప్పి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సమాచారం రాజంపేటలో ఇప్పటికే ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మిథున్ రెడ్డి ఎంపీగా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎంతకాలం కూడా పెద్దిరెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి ఫ్యామిలీకి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి ఈ ఆర్ని శ్రీనివాసులకి ఈ దఫా సీటు దక్కకుండా మరో వ్యక్తికి సీటు కేటాయించడంతో పెద్దిరెడ్డి అనుచర ఫ్యామిలీకి కూడా కొద్దిగా ఆర్ని శ్రీనివాసులు కొద్దిగా కోపంతో రగిలిపోతున్నారని మనం చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎంపీ కొనసాగుతున్నటువంటి మిథున్ రెడ్డి స్థానంలోనే ఆయన పోటీకి సై అన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి ఏం జరుగుతుందో వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ కనుక నిజంగానే ఖచ్చితంగా రాజ్యసభ అంటే ఏదైతే రాజంపేట ఎంపీ స్థానాన్ని కేటాయిస్తే మిథున్ రెడ్డి పైన ఇంతకాలము సొంత ఫ్యామిలీగా తనకి నమ్మినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసులు జనసేన నుంచి మిథున్ రెడ్డిపై పోటీ చేస్తే గెలుస్తాడా లేదా అనేది మాత్రం కూడా ఒక కోణంలో ఆలోచించాల్సినటువంటి విషయంగానే చూడాలి. సచిన్ రైట్ లోకేష్, థాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం చిత్తూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ను కలిశారు చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు.